సో ఈరోజు మనం చూసాం కదా ఆర్టీసీ సమ్మె. మామూలుగా వాళ్ళకి కావాల్సిన ఏవైతే హక్కులు ఉన్నాయో వాటి గురించి గతంలోనే గవర్నమెంట్ చెప్పడం జరిగింది. వాళ్ళు పట్టించుకోకపోవడంతోని ముందుగా అంటే ఒక సమ్మెకి దిగేటప్పుడు వాళ్ళకు నియమ నిబంధనలు ఉంటాయి. సమ్మెకి దిగేటప్పుడు ముందు నోటీస్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ గడువు ఉంటుంది. ఆ గడువు పూర్తయినాక సమ్మెకెళ్ళిపోతారు. సో అదే జరిగింది. అంటే వాళ్ళకు నియమ నిబంధనలు వర్తిస్తాయి తప్ప గవర్నమెంట్‌కి ఎలాంటిది వర్తించదనమాట. ఎందుకంటున్నానంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. వీళ్ళు ఏదైతే సరునారులో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఏది ధర్నాకు దిగినప్పుడు మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికెళ్ళి ఇదే రేవంత్ రెడ్డి మిమ్మల్ని గవర్నమెంట్‌లో మా ప్రభుత్వం వస్తే గవర్నమెంట్‌లో కలిపేస్తాను. మీ పీఆర్సీలన్నీ క్లియర్ చేస్తాను. గవర్నమెంట్ ఎంప్లాయీ ఏదైతే హోదా ఉంటుందో ఆ హోదా మొత్తం మీకు కల్పిస్తానని రేవంత్ రెడ్డి గారు దొంగ అబద్ధాలు మాటలు చెప్పి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళకేముంది ఇక ఆశ ఉంటుంది కదా. ఎందుకంటే 80-90% కూడా కేసీఆర్ గారి హయాంలో దాన్ని గవర్నమెంట్ ప్రక్రియ స్టార్ట్ కావడం జరిగింది. 90% అయిపోయింది. ఆల్మోస్ట్ జీవోలు అన్నీ వచ్చినాయి. వీళ్ళు లాస్ట్ ఒక సైన్ చేసి కన్ఫర్మ్ చేయాలి. సో సవరించాలి. దాన్ని అది మాత్రం చేయకుండా ఆపడం జరిగింది. సో అది మొత్తం కేసీఆర్ గారు చేసిన తర్వాత ప్రభుత్వం మారడము, తర్వాత వీళ్ళని గవర్నమెంట్‌లోకి తీసుకుంటా అనే దాన్ని కూడా అలా ఆపేశారు. పీఆర్సీలు ఇవ్వలేదు. గవర్నమెంట్ హోదా లేదు. సో చాలామంది కూడా చనిపోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా 80% దాదాపుగా 80% ఏ కార్మికులకు కూడా ఏదో ఆర్టీసీ కార్మికులకు కూడా వాళ్ళు అనుకున్న ఏదైతే బడ్జెట్ వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు వీళ్ళ జోబులోకి ఇచ్చాం కాదు. వాళ్ళ దగ్గర నుంచి కట్టిన డబ్బులు వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు క్లియర్ అయితే చేయలేదు. అంటే వాళ్ళకు వచ్చే బకాయిలు ఏవైతే ఉన్నాయో క్లియర్ చేయలే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇక మొత్తానికి వాళ్ళు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మెకి దిగినారు. సో ఇక్కడ దిగిన తర్వాత ఇప్పుడు విషయం ఏంటంటే దిగిన తర్వాత మీరు దిగుతారా అది అంటే వీళ్ళు ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. గవర్నమెంట్లో విలీనం చేస్తాము, గవర్నమెంట్కి వచ్చే హోదా అంతా కూడా ఆర్టీసీ కల్పిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే గద్దెనెక్కిన తర్వాత ఆర్టీసీ వాళ్ళందరూ కూడా నెత్తి మీద ఎత్తుకున్నారు. సరే వాళ్ళ ఆశ ఉంటుంది కదా, వాళ్ళు ఎత్తుకున్నారు. తీరా ఏమైంది, ఆ నెత్తి మీద ఎత్తుకున్న తర్వాత వాళ్ళని పాతాళంలోకి తొక్కేసిన ప్రభుత్వం ఇది స్టార్ట్ చేసింది. అంటే ప్రభుత్వాన్ని ఏమైనా నిర్మించుకోవడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. వచ్చిన తర్వాత వారు వీళ్ళని దేక్తారంటే పాతంలో తొక్కిన తర్వాత ఇంకా వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకుంటారు రేవంత్ రెడ్డి ఆలోచన అవగాహన ఎలా ఉంటుందంటే ఆయన ముందుకు రావడానికి ఎంతమంది అయితే ముందుకు తోశారో వాళ్ళందరినీ కూడా తొక్కేస్తారు. అంటే ఆనవాళ్ళు లేకుండా వాళ్ళందరినీ తొక్కి ఆనవాళ్ళు లేకుండా చేస్తారు. ఉదాహరణకి ఏంది, ఎవరైతే వాళ్ళ గురువు ఉన్నాడో మన చంద్రబాబు నాయుడు, ఆయన వల్ల ఆయన ఈ స్టేజ్కి రావడం జరిగింది. సరే ఇప్పుడు సీఎం అయినాక ఏం పరిస్థితి, ఆయన నాకు గురువు కాదు ఒక కొలిక్ అంటే ఇద్దరం ఒక సహచర ఎమ్మెల్యేలం సహచర సీఎం అంటే ముఖ్యమంత్రి వర్యులము అని చెప్పుకుంటున్నాడు అనమాట. అంటే ఎవరైతే గురువుగా ఇన్ని రోజులు మా బాస్ గురువు అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన నా గురువు కాదు, నాతో పాటు నేను ఒక సీఎం అయితే ఆయన ఒక రాష్ట్రానికి సీఎం అంతే అంటే అలా చెప్తున్నాడు. సో అలాంటి ముఖ్యమంత్రి అలాంటి రేవంత్ రెడ్డి గారు ఇక మరి వీళ్ళు ఎలా నమ్మారో నాకు తెలియదు కానీ ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా నమ్మి ఆయన గెలిపించడం జరిగింది. తీరా ఏమైంది, గెలిపించిన తర్వాత పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. అది కాకుండా ఎంత విచిత్రం అంటే మీకు చూపిస్తాను, ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఎవరైతే ఇది ఇప్పుడు చేస్తున్నారు కదా సమ్మె చేస్తున్నారు కదా, సమ్మె చేసినప్పుడు ఏమైంది, కొంతమంది ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి మేము నడిపిస్తామని చెప్పి నడిపించడం జరిగింది. సో దానివల్ల ఏమైందో చూడండి ఒకసారి. ఇదిగో చూడండి, నడిపిస్తున్నామని చెప్పి ప్రైవేట్ డ్రైవర్లు అంటే అనుభవం లేని డ్రైవర్లను పెట్టి వాళ్ళని ఇప్పుడు ఏమైంది, యాక్సిడెంట్ చూడండి, నుజ్జు అయిపోయింది బండి ముందు. అంటే వాళ్ళకి అనుభవం ఉండదు, వాళ్ళ డ్రైవర్లు వాళ్ళు కూడా నిరుద్యోగులు, వాళ్ళు ఇంకేదో పరిస్థితి జాబ్ లేదు, సరే జాబ్ ఇచ్చింది కదా రోజుకి ఎంతో ఇస్తారు పోదాం అనేసి వాళ్ళకి అవగాహన లేకుండా. ఇప్పుడు బయట లారీలు ఇంకోటి నడిపించింది వేరు, ఆర్టీసీ బస్సు నడిపించింది వేరు. సో ఇందులో అన్ని రకాలు కూడా పర్ఫెక్ట్ ఉండే అనమాట. సో వాళ్ళకి అవగాహన ఉన్న డ్రైవర్లు అయితేనే ఎప్పుడు ఎక్కడ మలపాలి ఎక్కడ ఏది అనేది వాళ్ళకు అవగాహన ఉంటుంది. వీళ్ళని టెంపరీగా తీసుకొచ్చి ఏం చేస్తున్నారు, ప్రజల ప్రాణాలతో ఆట ఆడుకుంటున్నారు. అంటే మేము వాళ్ళు సమ్మెకి దిగినా మేము ప్రభుత్వం అయితే వెహికల్ నడిపిస్తుందని చెప్పుకుంటా ఆ వెహికల్ ఆ బస్సులలో పోయిన వాళ్ళ ప్రాణాలకు కూడా గ్యారంటీ లేని పరిస్థితి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది. సో అది కాకుండా కొన్ని ఏరియాలలో ఇప్పుడు పరిగి ఏరియాలో ఏం జరిగింది, పరిగి ఏరియాలో ఏదైతే వాళ్ళు ఏది మన వీళ్ళని బస్సు పెట్టి నడిపిస్తున్నారు కదా, ప్రైవేట్గా నడిపించే వాళ్ళపైన ప్రైవేట్ డ్రైవర్లను అడ్డుకున్న కార్మికులు వికారాబాద్ జిల్లాలో పరిగిలో ఆర్టీసీ కార్మికులపై చేయి చేసుకున్న డిఎస్పీ అంట. మరి ఇది ఎంత దారుణం. ఆయన ఎందుకు పర్సనల్గా తీసుకుంటున్నారు, రక్షక భటులు కదా వీళ్ళు, మనల్ని రక్షించే వాళ్ళు, అలాంటిది మనల్ని శిక్షిస్తున్నారు వీళ్ళు తప్పు లేకుండా. ఇప్పుడు అక్కడ జరిగింది పోలీసులు ఆర్టీసీ కార్మికుల మధ్య తోపులాట. సరే బాగుంది, నూకేసుకున్నారు, మంచిగా ఉంది, అయిపోయింది.
ప్రైవేటు వ్యక్తులతో బస్సులు తరలిస్తుంటే అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు. తప్పేమని? వాళ్ళ బస్సులు భయ్ అవి, వాళ్ళ ఆస్తి కదా, వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళ ఆస్తి ఎవడో బయటోడు వచ్చి లాక్కొని పోతా అంటే మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? సో వీళ్ళు అడ్డుకున్నారు, బరాబర్ అడ్డుకుంటారు. మా ఆస్తులు మా బస్సులు మీరు ఎలా తీస్తారని అడ్డుకున్నారు. ఈ అడ్డుకునే కల్లా ఆడ భారీగా మోహరించిన వారి నిలువ అంటే ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా భారీగా వచ్చేసి వాళ్ళని ఆపడం జరిగింది. సో అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది, అక్కడ ఉన్న భారీగా ఉన్న పోలీస్ సిబ్బంది వీళ్ళని అడ్డుకోవడం జరిగింది, నెట్టేయడం జరిగింది. ఇక ఆర్టీసీ కార్మికులు వినకపోవడంతో వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం. తప్పులేదు, సరే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందంటే ఆ కార్మికులను పట్టుకొని మీరు లోపలేయండి. లేదు అంటే ఇక అలవాటుగా తీసుకెళ్ళి ఇంకో పిఎస్ఓ 100 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు తీసుకెళ్ళి సంబంధం లేకుండా అక్కడ వదిలేసి వస్తారు కదా, అట్లా వదిలేసండి, తప్పేముంది. అంతేగాని మీరు అసలు ఎవరు ఒక్కరిపై చేయి చేసుకునే అధికారం మీకు ఎవరిచ్చారు? అదొకటి ఫస్ట్ పాయింట్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులపై డిఎస్పి దాడి అంట. మరి దాడి అంటే ఇప్పుడు సరే తప్పు చేస్తే వాళ్ళని కొట్టడంలో తప్పు లేదు, అదొక శిక్ష లాగా అనుకోవచ్చు. దాడి అంటే సంబంధం లేకుండా వాళ్ళని కొట్టడం దాడి అంటారు. మరి అది పోలీస్ సిబ్బంది ఎలా సమర్థించుకుంటారో నాకు తెలియదు. నిరసన చేస్తున్న కార్మికులను అదుపులోకి తీసుకొని పిఎస్కి తరలించారు పోలీసు. బాగుంది, మంచి పంపించారు. అయితే ఆర్టీసీ కార్మికులు వినకపోవడంతో వారిపై అదుపులోకి తీసుకునే ప్రయత్నం మంచిగా ఉంది. ఈ క్రమంలో ఒక బాలుడిని పైన కూడా చేంజ్ చేసుకోవడం జరిగింది. కుదిరితే ఆ వీడియో మీకు పక్కన ప్లే చేస్తాం, చూడండి. సో అంటే పక్కన దాడి ఇప్పుడు చూశారు కదా, అది ఇప్పుడు ఆ చిన్న పిల్లాడు తనని ఏం చేశారు? సరే ఆ విషయంలో ఎవరినో కొట్టారు, అయినా చెంపదెబ్బ కొట్టాల్సిన అధికారం మీకు ఎవరిచ్చారు? మీరు స్కూల్లో టీచరా, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులా, వాళ్ళకి తిండి పెడుతున్నారా, వాళ్ళ భార్యనా, భర్తనా, ఎవరు మీరు? వాళ్ళ అన్ననా, వాళ్ళ సోదరుడా, ఎవరు? అంటే సంబంధం లేకుండా ఒక బాలుడిని కొట్టడం జరిగింది, ఇటు వీళ్ళని కొట్టడం జరిగింది. అంటే వీళ్ళకి కావాల్సిన హక్కులను అడిగితే కొడతారా మీరు? వాళ్ళకి కావాల్సిన అడిగితే కొడతారు అంటే ఇదే రేవంత్ రెడ్డి కదా. మరి ఇప్పుడు వాళ్ళ నియమ నిబంధనలు వర్తించినట్టు మీరు మేనిఫెస్టోలో పెట్టినాయి కదా వాళ్ళు అడుగుతున్నారు. మరి మేనిఫెస్టోలో పెట్టిన ఎందుకు పూర్తి చేయట్లేరు అనేది ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. దానికి సమ్మె దిగినారు, తప్పేం లేదు. ఇంకోటి ఇక్కడ విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఇన్నేళ్ల చరిత్రలో కూడా ఎప్పుడు ఈవినింగ్ చర్చలకు పిలిచి అర్ధరాత్రి వరకు పెట్టుకునే దాఖలాలు లేదు. కానీ ఇక్కడ జరిగింది ఎప్పుడైనా సరే మార్నింగ్ స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కల్లా క్లోజ్ అయిపోతాయి చర్చలని. వీళ్ళు పిలువడమే 4 గంటలకు పిలిచి లోపలికి పిలిచి దాదాపు 11 గంటల వరకు కూడా చర్చ కొనసాగింది. మరి 11 గంటలు కూడా చర్చ కొనసాగి ఏం చేశారు? ఏం చేయలేదు, ఏం ఫలితం లభించలేదు. అందుకని సమ్మెకి వెళ్ళడం జరిగింది. అంటే వీళ్ళని ఇలాగ శిక్షించడం మాత్రం 100% తప్పండి. దీని మీద పోలీస్ వాళ్ళు మరి వాళ్ళ బాస్ కూడా ఏమంటారో చూద్దాం. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.